ఏం చేయనుందంటే నా వల్ల ఏడవుతుంది లేదు. ఎవరో అవుతారు, ఆ మాటకారు అయి ఉండాల, దానికోసము బాగా మాట్లాడేవాడు అవ్వాలా, బాగా తెలివి ఉండాలా, చదువుకో ఉండాలా, ఇంగ్లీష్ మీడియం చదవాలా, హిందీ వచ్చిండల్లా, లేడీస్ కాదు జెంట్స్ అయి ఉండాలా, సిటీలో పుట్టిండల్లా, రకరకాల కారణాలతో. ఇంకా కొంతమంది ఏం చైన్లు ఉంటాయంటే, మా అప్లైన్స్ సర్లేదు గురించి, నాకు మా డౌన్ లైన్ వెళ్ళిపోయారు, నాకు లెఫ్ట్ లో బాగలేదు, నాకు రైట్ లో బాగలేదు, మా ఊర్లో ఎన్నో కంపెనీలు వచ్చి వెళ్ళిపోయి, మా పక్కన ఇంకో కంపెనీ నడుస్తా ఉంది. రకరకాల చైన్లు ఉంటాయి. ఈ చైన్లు ఎంతవరకు బ్రేక్ చేయమో అంతవరకు పని జరగదండి. ఆ ఏనుగుకి ఎన్ని చెప్పిన ఏనుగుకి ఇట్లా ఇట్లా కూర్చుంటాయి. అట్లాంటి మన ఏనుగులు కూడా కొంతమంది ఉంటారు. ఇప్పుడు ఏనుగు సింహం చూడంగానే భయపడిపోతాది, పోయిందిరా అయిపోయింది నా లైఫ్ అనుకుంటాది. అదే సింహం చూడంగానే వాహ్ దొరికింది ఫుడ్ అనుకుంటాది. ఈ రెండు ఏమైతే అనుకున్నాయో కొన్ని నిమిషాల్లో జరిగిపోతుంది. అది ఇది ఫుడ్ అయిపోతుంది, దానికి లంచ్ దొరుకుతుంది. తప్పు ఎక్కడ అంటే అవి అనుకోవడం కదా. ఏనుగు అనుకుంటే ఒక్కసారి ఒక షాట్ కొట్టిందంటే సింహాన్ని స్పాట్ అవుట్ అయిపోతుంది సింహం. ప్రయత్నం కూడా చేయదు కదా. ఎందుకు ప్రయత్నం చేయదు? చిన్నప్పటి నుంచి డిసైడ్ అయిపోయి मैं उधर चले जाता हूँ, ये आपको डिस्टर्ब कर रहा होगा, देख लीजिए मैं उधर चले जाता हूँ. చెప్పండి, అది ఎందుకు ప్రయత్నం చేయదు? అది పేరెంట్స్ మెంటల్లీ ఫిక్స్ అయిపోయింది. నేర్పించడం కంటే ఇంపార్టెంట్ ఎప్పుడు నేర్చుకుంటారు మనుషులు? చూపించినప్పుడే కదా నేర్చుకుంటారు. ఏదో ఏ రోజైనా ఏనుగోలు అమ్మా నాన్న ఒక సుమాన్ని చంపుతుంటే అది చూసి ఉంటే ఎస్ మా అమ్మ నాన్న చంపారు, నేను చూశాను, నేను కూడా ఈ రోజు కొడతాను అనుకోవచ్చు. ఏ రోజు చంపలేదు. కంగ్రాలేషన్స్. మనం కూడా అట్లాంటి సింహం లాంటి బీదతనాన్ని చంపుతున్నాం. మనమంతా చంపట్లా? సింహం లాంటి పేదరికాన్ని చంపుతుంటే ఇప్పుడు మన పిల్లలు చూడట్లేదా? మన ఇంట్లో మన ఫ్యామిలీ చూడట్లేదా? ఎస్ మేము చూసాము, మా ఫ్యామిలీ ఎలాగుంటే ఇప్పుడు ఎక్కడికి రీచ్ అయ్యాము. అర్థమవుతుందా? సో ఇదన్నమాట. కాబట్టి ఇంత పవర్ఫుల్ ఆపర్చునిటీ మన దగ్గరకు వచ్చింది. ఇప్పుడు మన మైండ్ లో ఉండే ఆ చైన్ ఎట్లా తీయాలి? మన మైండ్ లో ఉండే ఆ చైన్ ఎట్లా తీయాలి? ఈ లొకేషన్ మీకు చూపిస్తాను, మీరు ఇంట్లో కూర్చోండి హాయిగా. నేను లొకేషన్ చూపిస్తాను. సో